హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. బిగ్ బాస్ ఈ షోకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమందిని ఒక హౌస్లో ఉంచి వారికి ప్రపంచంతో సంబంధాన్ని కట్ చేసి టాస్క్ల పేరుతో వాళ్ళకే గొడవలు పెట్టేస్తూ ముందుకు సాగడం ఈ షో యొక్క స్పెషాలిటీ. ఇప్పటికే 7 సీజన్స్ దుమ్ము దులిపేశాయి. ఇక ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ 8 సీజన్ కూడా రసవత్తరంగా సాగుతుంది. సెప్టెంబర్ 1న స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం 5వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్స్తో ఆసక్తికరంగా మారింది. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. వారిలో ఒక్కొక్క వారం చొప్పున ఇప్పటికీ 4 కంటెస్టెంట్స్ బయటకు వెళ్ళిపోయారు. వారిలో వరుసగా బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాష, అజయ్ నవీన్, సోనియా ఆకుల హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇవాళ అంటే గురువారం అక్టోబర్ 3న జరిగే ఎపిసోడ్లో హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వడం చూపించే ఛాన్స్ ఉంది. ఇక ఆదిత్య మిడ్ వీక్ ఎలిమినేషన్స్లో అవుట్ అవుతుండగా సాధారణ వీక్లో భాగంగా మరొకరు ఎలిమినేట్ అవుతారు. దీంతో మొత్తంగా బిగ్ బాస్ హౌస్లో మిగిలేది 8 మంది ఇంటి సభ్యులు మాత్రమే. కాగా బిగ్ బాస్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఈ సీజన్ 8లో ఇదివరకే జరిగిన పాత సీజన్లోని మాజీ కంటెస్టెంట్స్ను కూడా రంగంలోకి దింపుతున్నారని. వారిలో 8 మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గంగవ్వ, హీరో గౌతమ్ కృష్ణ, హరితేజ, మెహబూబ్ షేక్, జబర్దస్త్ రోహిణి, నయని పావని, టేస్టీ తేజ, జబర్దస్త్ అవినాష్ ఉన్నారు. వీరిలో మెహబూబ్ షేక్, గంగవ్వ, జబర్దస్త్ ముక్కు అవినాష్ ముగ్గురు కూడా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్. అయితే గంగవ్వ సీజన్ 4లో అనారోగ్యం కారణంగా స్వచ్ఛందంగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో సీజన్ 7 నుంచి ముగ్గురున్నారు. అవినాష్, టేస్టీ తేజ ఈ సీజన్లోకి ఎంట్రీ ఇస్తే అటు మిగతా కంటెస్టెంట్స్ ఇటు ప్రేక్షకులకు నవ్వుల వినోదమే అని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ స్లోగన్ ఏంటంటే ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అనే ట్యాగ్కి ఈ ఇద్దరు పూర్తి న్యాయం చేస్తారని టాక్ వినిపిస్తోంది.